జై గురుదేవ్. ఆరోగ్యానికి సంబంధించి ఒక విషయాన్ని తెలుసుకుంటే మనకు మేలు చేస్తుంది. అదేంటంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు ఆహారాన్ని మెత్తగా నమిలి తినాలి. ఎందుకంటే మనకి 2 డైజెస్టివ్ సిస్టమ్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. మనకి 2 గుండెలు ఉన్నాయి, 2 బ్రెయిన్లు ఉన్నాయి, అదేవిధంగా 2 డైజెస్టివ్ సిస్టమ్స్ ఉన్నాయి. పర్లేదు 2 డైజెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ 2 డైజెస్ట్ సిస్టంలోని మనకు తెలుసు డైజెస్ట్ సిస్టమ్ పొట్టలో ఉంది, ఇంకో డైజెస్ట్ సిస్టమ్ ఎక్కడుందంటే నోట్లో ఉంది. మనం ఏం ఆహారం తిన్నా సరే మెత్తగా నమలాలి. నమిలితే ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు తిన్న ఆహారాన్ని నములుతారో 90% ఇక్కడే జీర్ణం అయిపోతుంది. కేవలం 10% మాత్రమే లోపలికి వెళ్ళింది అనుకోండి, ఈజీగా డైజెస్ట్ చేయడమే కాకుండా ఈ ఈ డైజెస్ట్ సిస్టమ్ సుమారు 150 సంవత్సరాలు పనిచేయడానికి వీలుగా డిజైన్ చేశాడు ఆయన. తద్వారా లైఫ్ టైంలో మనకు అల్సర్లు కానీ, ఎసిడిటీలు కానీ, ఈ యాసిడ్ రిఫ్లెక్షన్ కానీ, రకరకాల బొట్టకి సంబంధించిన వ్యాధులు ఏమీ రాకుండా కాపాడుతుంది. ఎటువంటి మలబద్ధకాలు లేకుండా ఆరోగ్యవంతంగా ఉండే తిన్న ఆహారాన్ని వంట పట్టేలా చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ మొదటి డైజెస్ట్ సిస్టమ్ని వాడుకోవట్లేదు. తిన్న ఆహారాన్ని మెత్తగా నమలటం లేదు. ఎప్పుడైతే నమలటం లేదో ఇక్కడ పడాల్సిన లోడ్ అంతా దీని మీదే పడిపోయి 150 సంవత్సరాలు రావాల్సిన ఈ సిస్టమ్ ఏమవుతుందంటే 25-30 వచ్చేసరికల్లా గ్యాస్ ప్రాబ్లం అంటున్నారు, అదంటున్నాడు, ఇది రకరకాల కంప్లైంట్లు చెప్తుంటాడు. ఎందుకు వచ్చేస్తుంది అంటే మనం చేతులారా చేసుకున్నది. ఇప్పటికైనా గమనించుకోండి, పొట్టకు సంబంధించిన ఏ వ్యాధులున్నా మీరు తినే ఆహార పదార్థం నమిలి తినాలి అని మనసులో పెట్టుకోండి. నమలాలి. ఎన్నిసార్లు నమలాలి అది కూడా చెప్పేశారు ఋషులు. నువ్వు తినే ప్రతి ముద్దని కూడా 32 పళ్ళతోనే 32 సార్లు నమిలి తినండి. నెమ్మదిగా తినాలి, మెత్తగా నమిలేయాలి. నమిలితే ఏం జరుగుతుంది? ఒకటి, ఆహారం మెత్తగా అవుతుంది. రెండవది, మీరు ఆహారం తింటున్నప్పుడు దీంట్లో ఏ పదార్థాలు ఉన్నాయో, ఏం విటమిన్స్ ఉన్నాయో, ఏం మినరల్స్ ఉన్నాయో బ్రెయిన్ గమనిస్తుంది. అక్కడ బ్రెయిన్ మ్యాపింగ్ అది గమనించుకుంటుంది ఈ అప్పర్ ప్యాలెట్ ద్వారా. ఓకే, ఈ తిన్న పదార్థాల్లో ఈ పలానా పదార్థం తిన్నాడు, దీంట్లో విటమిన్స్ ఉన్నాయి, ఈ మినరల్స్ ఉన్నాయి, ఇటువంటి పదార్థాలు తింటున్నాడు. ఇమ్మీడియట్గా స్టమక్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. పైన ఇటువంటి పదార్థం కొన్ని సెకండ్లు నీ దగ్గర రాబోతుంది. అది అరిగించాలంటే ఈ విధమైన హార్మోన్స్ అక్కడ సెక్రియేషన్ చేయాలని డైజెస్ట్ సిస్టమ్ అని రెడీ పెడుతుంది అనమాట. దానికి సుమారు 10 to 15 seconds టైం పడుతుంది. తద్వారా ఏమవుతుంది, తిన్నది చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణం అవ్వడం ద్వారా మీకు ఏమవుతుందంటే లైఫ్ టైంలో ఎటువంటి విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ డెఫిషియన్సీ రాదు. ఇప్పుడు ఏమవుతుంది, చాలామందికి చూస్తుంటే ఆహారం నమలటం లేదు, 2-3 సార్లు టపటపా కొట్టేస్తున్నారు, లోపల దోచేస్తున్నారు. అప్పుడు కూడా జీర్ణం అవుతుంది. కానీ ఏమవుతుంది, తర్వాత కాలం టెస్టింగ్కి వెళ్ళారనుకోండి, మీకు విటమిన్ డెఫిషియన్సీ అండి, మీకు B12 లేదు, ఇంకో విటమిన్ సి లేదు, మెగ్నీషియం లేదు, ఐరన్ లేదు, ఆ విటమిన్ లేదు, ఈ మినరల్ లేదంటున్నారు, ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ లేవంటున్నారు. ఎందుకు ఉండట్లేదంటే ఇట్ ఈస్ ద రీజన్. మీరు ఆహారాన్ని ఎప్పుడైతే నమలటం లేదో, ఆ బ్రెయిన్ మ్యాపింగ్ అవకాశం లేకపోవడం వలన తిన్న ఆహార పదార్థంలో ఉన్న పోషకాలని శరీరం అబ్జార్బ్ చేసుకోలేకపోతుంది. మొన్న ఒక ఆయన వచ్చారనమాట, ఏమండి నేను బయట ఎక్కడా తినను, అన్నీ ఇంట్లోనే తింటాను, అసలు బయట పొరపాటున టీ కూడా ముట్టుకోను సార్. అలాంటిది నాకు ఈ 63 years ఏజ్ వచ్చేసరికల్లా క్యాన్సర్ అటాక్ అయిపోయింది. ఎందుకు వచ్చింది సార్ నాకు? మనం అనుకుంటుంటాం మనం ఏం పొరపాటు చేయట్లేదని చెప్పేసి. అంటే ఇది ఒక్కటే కారణమని చెప్పను, కానీ ఇది కూడా కారణమై ఉండొచ్చు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఆహారాన్ని మెత్తగా నమిలి తింటే ఆ బ్రెయిన్కి టైం దొరుకుతుంది, డైజెస్ట్ సిస్టమ్ టైం దొరుకుతుంది, మెత్తగా నమలాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఏంటంటారంటే డ్రింక్ ద సాలిడ్స్, ఈట్ ద లిక్విడ్స్ అంటారు. ఘనాల్ని తాగాలి, ద్రవాల్ని తినాలి అంటారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా సాలిడ్ పదార్థం తింటే, సాలిడ్ ఏదైనా తింటే అది నువ్వు నమిలి మెత్తగా జ్యూస్ అయిపోవాలి, అప్పుడు మింగగలగాలి, అంతసేపు నోట్లో ఉండాలి. నువ్వేదైనా లిక్విడ్ తింటే, జ్యూస్ ఏదైనా తాగుతున్నావు అనుకోండి, గుడుక్కని తాగితే బ్రెయిన్ మ్యాపింగ్ జరగదు, అబ్జార్ప్షన్ జరగదు. అక్కడ నెమ్మదిగా వేడి కాఫీ కానీ టీ కానీ ఇస్తే నువ్వు ఎలాగైతే సిప్ బై సిప్ తాగుతుంటావో అదేవిధంగా సిప్ బై సిప్ ఒక 5 నిమిషాలు టైం కేటాయించండి దానికి. అలా ఎప్పుడైతే తీసుకుంటావో తిన్న ఆహార పదార్థం అబ్జార్బ్ అవుతుంది, శరీరం మొత్తం ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
ఎందుకంటే అంత భగవంతుడు అంత టెక్నాలజీ పెట్టాడు. ఇది మనకి ఏ పుస్తకాల్లో దొరకట్లేదు, ఎక్కడ ఎవరో చెప్పట్లేదు. కాబట్టి ఇది జాగ్రత్త పడి మన పళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే నమలాలి, వాటికి ఎక్సర్సైజ్ ఉండాలి. మీరు నమలటమే లేదు కాబట్టి పంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు మెత్తగా నమలడం అనేది ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది. అందుకని ఆహారాన్ని కలుపుకున్నప్పుడు కూడా ఈ చేతుల ద్వారా సెన్సేషన్ తీసుకుంటుంది అన్నమాట బ్రెయిన్, ఎటువంటి పదార్థం కలుపుతున్నారు అని చెప్పేసి. నేను ఇందాక జస్ట్ ఒక్కసారి రాగానే నాకు ఒకసారి క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఇంప్రీతి ఒక్కసారి 5-6 తుమ్ములు వచ్చేసినాయి నాకు. ఇదేంటి ఇన్ని తుమ్ములు సడన్గా వచ్చినాయి ఏంటి అనుకున్నాను నేను. అక్క ఏం చేస్తుందంటే ప్రసాదం తీసుకొచ్చింది, ఆ ప్రసాదం ఫ్రిడ్జ్లో పెట్టొచ్చింది. ఎప్పుడైతే చేతితో ప్రసాదాన్ని ఇట్లా పట్టుకున్నానో ఆ ఫ్రిడ్జ్లోంచి వచ్చిన పదార్థం ఎప్పుడైతే చేయి పట్టుకుందో ఇమ్మీడియట్గా బ్రెయిన్ వచ్చిందనమాట, ఇక్కడ చల్లని పదార్థం చేయి తగిలింది, 4-5 తుమ్ములు. అంటే నేను అబ్జర్వ్ చేసుకుంటే మన శరీరం ప్రతిదీ చెప్తుంది మనతోని. సరే వేళ్ళకి బ్రెయిన్కి లింక్ ఏంటి? ద సెన్సిటివిటీ. ప్రతిదీ చూసుకుంటుంది, నువ్వు ఏది ముట్టుకుంటున్నావు, ఏది చూస్తున్నావు, ఏది ఆలోచిస్తున్నావు. రెండవది ఏంటంటే మీరు తింటున్నప్పుడు బ్రెయిన్ అబ్జర్వ్ ఇంకొక దగ్గర ఎక్కడ అబ్జర్వ్ చేస్తుందంటే తింటున్నప్పుడు ఆహారం మీద దృష్టి పెట్టారనుకోండి, అప్పుడు కూడా గమనించుకుంటుంది అది, ఓకే పలానా పదార్థం తింటున్నాడు, దీంట్లో పలానా ఉన్నాయని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తున్నాం, టీవీలు చూసుకుంటూ మొబైల్ చూసుకుంటూ ఎక్కడో చూస్తున్నాం, ఏదో తింటున్నాం. తద్వారా శరీరానికి వంట పట్టట్లేదు, అబ్జార్బ్ కావట్లేదు. అన్ని రకాలు తింటున్నా సరే శరీరం ఉండాల్సిన శక్తివంతంగా ఉండట్లేదు. గమనించండి. అందుకనే ఏజ్ తక్కువే, పెద్ద ఏజ్ చూస్తే ఏజ్ పెద్దగా లేదు, కానీ మనిషి శరీరం అవయవాలు మాత్రం వేగంగా అరిగిపోతున్నాయి. ఇంటర్నల్ ఏజ్ వేరు, ఎక్స్టర్నల్ ఏజ్ వేరు. మీ బయోలాజికల్ వేరు వేరు, నిజంగా మామూలుగా ఉన్న ఏజ్ వేరు. ఇది గమనించుకొని ఆహారం తీసుకునేటప్పుడు మెత్తగా నమిలి తినడం అనేది అలవాటు చేసుకోండి. టైం కేటాయించండి, పర్వాలేదు. మీరు మిల్లెట్స్ తింటున్నారా, హై న్యూట్రియంట్ తింటున్నారా, మీరు డ్రై ఫ్రూట్స్ తింటున్నారా, ఇవన్నీ తర్వాత విషయం. కానీ ముందు మీద అలవాటు చేసుకోవాలి. సరిగా నమలినప్పుడు ఏ పదార్థం తిన్నా ఒకటే. అబ్జార్బ్ కావడం అమృతం మాత్రం ఉంటే ఉపయోగం ఏముంది? కాబట్టి అబ్జార్ప్షన్ కావాలంటే, శరీరం ప్రాపర్గా గమనించాలంటే మీ కన్ను, మీ టచ్, మీ నమలడం 3 కూడా బ్యాలెన్స్ కావాలి. అలా జాగ్రత్తగా ఎప్పుడైతే తింటారో ఆ రిజల్ట్ అనేది కంప్లీట్గా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు, ఆరోగ్యాలు బాగుంటాయి. రేపటి రోజు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. సార్ నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా, నాకు ఎందుకు వచ్చింది ఇట్లా, ఇవన్నీ వద్దప్ప. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలంతే. ఎందుకంటే ఆహారం అనేది న్యూట్రిషన్, అది స్వీకరించాలి. మీరు ఏది తిన్నా దాంట్లో గమనించుకుంటుంది. కాబట్టి ఇవి ఏకం అవ్వాలి. ఈ పంచేంద్రియాలు ఏకం కావాలంటే ఈ విధమైన జాగ్రత్త తీసుకుంటే మన ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయండి. అదేవిధంగానే ఇక్కడ ఏదైనా విషయాన్ని చెప్పగానే జనాలు భలే వింటారు, నాకాసి భలే చూస్తారు. అరే గురూజీ చాలా మంచి విషయం చెప్పారు గురూజీ అని చెప్పేసి ఏం చేస్తారంటే ఎవరు దొరుకుతారా అని చూస్తారు. ఇంట్లో వాళ్ళు కానీ, ఇవి ఆఫీసులో వాళ్ళు కానీ, లేదా మీ షాపులోకి వచ్చిన వాళ్ళు చూసుకొని అసలు జీర్ణ వ్యవస్థ ఏంటంటే తెలుసా, కూసో అని చెప్పేసి క్లాస్ పీకుతారండి. వాళ్ళు ఏంటంటే మనకున్న చిన్న సరదా ఏంటంటే ఎదుటోడు పొగుడుతుంటే ఏదో సాటిస్ఫాక్షన్, అన్నా నీకు పెద్ద విషయాలు తెలిసిపోయినాయే, నువ్వు మామూలుడు కాదే. నిజమే, తప్పేం లేదు దానివలన. అరే మనకు తెలిసిన విషయాన్ని షేర్ చేయడం తప్పేం లేదు, కానీ ముందు మీరు ఇంప్లిమెంట్ చేయండి. మనందరం ఏం చేస్తున్నామంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్లో పడిపోతున్నాం. ఏం కావాలి? ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్లో కావాలి. ఇప్పుడు చెప్పాము, ఈ బ్రేక్ఫాస్ట్ నుంచి ఇది ఇంప్లిమెంట్ కావాలి. మీరు ఇంప్లిమెంట్ చేయండి, దాని రిజల్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వండి, అప్పుడు ఎదుటోడికి చెప్పండి. కానీ మనం ఏం చేస్తున్నాం, ముందు ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ చేయి, తర్వాత ఇంప్లిమెంటేషన్ చూసుకుందాం, దొరికిపోతున్నాం. ఇప్పుడు ఇదే విషయాన్ని నేను ఒక 6 నెలల తర్వాత చెప్పాను అనుకోండి, నాకు విషయం తెలుసు గురుజీ, ఇంప్లిమెంట్ చేసేవా? చేయలే, మరి ఎందుకు? ఇన్ఫర్మేషన్ తెలియని వాడికి, ఇన్ఫర్మేషన్ తెలిసి ఇంప్లిమెంట్ చేయని వాడికి బోత్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఏది తెలుసుకున్నా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి మాట్లాడదాం అంతే. ఇంప్లిమెంట్ చేయకుండా ఎన్ని మాట్లాడిన ఉపయోగం ఉండదు. ఓకేనా? ఈ రోజు నుంచి ఆహారం విషయంగా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి చూద్దాం. ఓకేనయ్యా? జై గురుదేవ్.